బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంయుక్త సమావేశం కొనసాగుతుంది. పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఆదివారం జరుగుతుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఆదివారం జరుగుతుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించిన వ్యూహంపై కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. అయితే ఎర్రబెల్లి ఇవాళ టీఆర్ఎల్ఎస్ సమావేశం మొదలైంది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. రేపు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో తమ గొంతును నిర్దేశించారు కేసీఆర్ వల్ల ఆల్రెడీ కొనసాగుతున్న సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు దాంట్లో రేపు జరగబోయే ప్రారంభం కానున్న అసెంబ్లీ ఎన్నికలతో ఇలాంటి అంశాలను చర్చ కూడా ఇవాళ కేసీఆర్ ఎమ్మెల్యేలు కేసీఆర్ నిర్దేశం చేశారు. అయితే వాడి వేడిక మొత్తం మీద జరగబోయే మా అసెంబ్లీ సమావేశం మాత్రం వాడి వేడిక జరుగున్నాయని చెప్పవచ్చు. అయితే పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇవాళ పాలన వ్యవస్థతో ఇవాళ ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయోత్సవాలకు కూడా ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీగా వేడి చర్చ అయితే కొడతా ఉందని తెలియవస్తుంది. అంటే అట్లాగే ఢిల్లీ పరిస్థితి కూడా ఉన్నది. ఈ అమల్లో ఆరు గ్యారంటీల పథకాలకు సంబంధించి కూడా ఇవాళ అసెంబ్లీలో డైరెక్టర్ మీద ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాటిగా ప్రశ్నించేటువంటి సమయం ప్రశ్నించాలని చెప్పి గట్టిగా గొంతు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పథకాలతో పాటు ఇక్కడ విజయోత్సవాలకు సంబంధించి కూడా ఏమో ఘనకార్యం నిర్వహించాలని చెప్పి కూడా ఇవాళ ఆ విజయోత్సవం జరుపుతుందనే పద్ధతిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గురుధర్మలో ఉన్నారు. రేపు సమావేశాలు మాత్రం తమ గొంతును వాడి వేసి వినిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే కేసీఆర్ ప్రధానంగా ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల పైనతో పాటు ఇవాళ ఈ విజయోత్సవం కూడా విమర్శలు చేయటువంటి ప్రయత్నం చేయబోతుందని తెలియవస్తుంది. అయితే చర్చ తీసుకొని ఇప్పటికీ దాదాపు చాలా అంశాలని చర్చ తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే భారీగా ప్రభుత్వాన్ని ఇరుకాట పెట్టేటువంటి ప్రయత్నం కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేపు జరగనున్న సమావేశంలో అసెంబ్లీ సమావేశంలో లేవచ్చే సమయం అసెంబ్లీ చెప్పి చెప్పుకోవచ్చు. అంటే కేసీఆర్ కూడా తన ఎమ్మెల్యేలకు ఇలాంటి సూచన సలహా చేశారు. దీంతో రేపు భారీ వేడిగా సభ జరుగుతుందని తెలియవస్తున్నాం.